ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ప్రొజెక్టైల్స్ అంటున్నాడు. రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడండి. x = 36t అని చెప్పేసి ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో అయితే ఏమంటున్నాడు, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ప్రొజెక్టైల్ యొక్క మోషన్ అయితే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ యాంగిల్ సో మొత్తం సైన్లలో ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి మనం. ఓకే, ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్దామండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే u cos θ హారిజాంటల్ u cos θ కావాలంటే dx/dt చేయండి. dx/dt అంటే ఎక్స్ని ఏముందో ఇన్ టర్మ్స్ ఆఫ్ డి డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేయండి. అంటే టీ వాల్యూ ఎక్కడుందో 0 చేయాలి మీరు, అంతే. సో 36t అంటే టీ 1 అయిపోతుంది కదా, అంటే 36 ఒక్కటే మిగులుతుంది. అంటే ఈ dx/dt ప్లస్లో ఏం పెట్టాలి, 36. అంటే u cos θ = 36 అనేది ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి వచ్చేసింది. సెకండ్ ఈక్వేషన్ నేను ఏం చేశానంటే 2ని కింద తీసుకొచ్చాను. 96/2 48 వచ్చింది. 9.8/2 4.9 వచ్చేసింది. మనకి t² వచ్చేసింది. దీన్ని మళ్ళీ y కాంపోనెంట్ ఏముంది, u sin θ ఉంది. dy/dt చేయండి. చేస్తే dy/dt చేస్తున్నా చూడండి. సో ఇక్కడ నేను చేసిన 48t ఉంది కాబట్టి t ప్లస్లో 1 వచ్చేస్తుంది మనకి డిఫరెన్షియేట్ చేస్తే. ఇక్కడ 2 ముందుకు వస్తుంది, 2 × 4.9 × t. కానీ ఈ t వాల్యూ 0 పెట్టేస్తే మనం మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. మిగతా మిగిలింది ఏంటి, 48 మాత్రమే ఉంటుంది మనకి. అంటే dy/dt వాల్యూ ఎంత, 48. అచ్చా, ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. u sin θ = 48 వచ్చేసింది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈ రెండింటిని డివైడ్ చేయండి మనం. u sin θ/cos θ ఏమొస్తుంది, tan θ వస్తుంది. డివైడ్ చేస్తే మనం 4/3 వస్తుంది. కానీ వాడు అడిగింది tan θలో ఆన్సర్ కాదు కదండి. సో మనకి సైన్లో అడిగాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక ట్రయాంగిల్ వేసి మనం ఇక సైన్ అంటే ఆపోజిట్/బేస్, ఆపోజిట్ 4 ఇది. సో ఇది 3 కిందకి వస్తుంది. మనం పైథాగరస్ థియరం వాడితే 5 ఇక్కడికి వస్తుంది. అంటే మనం సో ఏమొస్తుంది, 4/5 ఆపోజిట్/హైపోతెనట్ అనేది మనది సైన్ది. సైన్ తీసుకుంటే ఆపోజిట్/హైపోతెనట్. తీటా అంటున్నాడు కాబట్టి సైన్ ఇన్వర్స్ అది తీసుకెళ్ళండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 అనేది ఫస్ట్ ఆన్సర్ కాబట్టి మనకి ఏ అనేది మనకి ఆన్సర్ అండి.